అప్పుడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చాడు. ఎంతో ఏడ్చాడు. నిజంగా సహోదరుని చూచినప్పుడు ఇట్టి దుఃఖం కలిగితే ఎంత బాగుండో కదా. ఆ సహోదరుడు పడిపోయినటువంటి దీన స్థితిని చూచి ఏడ్చగలిగితే ఎంత బాగుండో కదా. ఓ సంగమ్మా, మనం నిజంగా ఆత్మీయమైన దురవస్థలో ఉన్నటువంటి వారి కొరకు ఏడ్చి విలపించి, భార్య కొరకు, భర్త కొరకు, పిల్లల కొరకు, సంఘము కొరకు ఏడ్చే అనుభవంలోనికి వస్తే తిరిగి సమకూర్చుకోగలుగుతాం కదా. మనకు దుఃఖం లేదు, మనకి ఏడుపు లేదు. ఏడ్చుటకు శక్తి లేకపోయినంత బిగ్గరగా ఏడ్చే అనుభవం లేదు. ఆ కన్నీటి పర్యంతమైనటువంటి ఆ ప్రార్థన, ఆ ప్రభుతో గడిపినటువంటి ఆ మధురానుభూతి నేటి దినాల్లో సహోదరుల కొరకై, తప్పిపోయి రాకుండా నిలిచిపోయినటువంటి వారి కొరకై నేటి దినం లేకపోయింది. కాలి నడకన పరామర్శించడానికి వెళ్ళిన పరుగులు తీసిన పాదములు ఏమైపోయినాయి? ఒకప్పుడు ఆపదలో ఉండగా ఎలుగెత్తి బిగ్గరగా పిలిచి అక్కున చేర్చుకున్నటువంటి ఆ మనసు ఏమైపోయింది? యోసేపులే మనం ఏడవలేకపోతున్నాం. ప్రభు సన్నిధిలో యోసేపులే మనము సహోదరులముగా లేకపోతూ మనం ఎంతసేపు ఆ పెద్ద కుమారులమే. మన కోపం ఉంది, మనం లోపలికి రావడానికి ఇష్టపడట్లే. అయితే వాళ్ళని ఉండాలా, లేకపోతే నేనన్ను ఉండాలా? అయితే వాడని ఉండాలా, అయితే లేనని ఉండాలా? ఇది మన స్వభావం, ఇది మన దౌర్భాగ్యపు స్థితి. ఒప్పుకోక తప్పదు. ఇది వాళ్ళకే పరిచర్య రాస్తారా, వాళ్ళకే పరిచరిస్తారా? నా సంగతి ఏమైంది అనుకున్నావు? నేను పునాదిని కదా, నేను పిల్లర్ని కదా, ఇంకెన్ని చెప్పాలని చెప్పుంటాం. అయితే సిలువ దగ్గరికి వచ్చినప్పుడు, సిలువ చెంతకు వచ్చినప్పుడు సందేహం లేకుండా ఏరులై పారుతుంది కన్నీటి దార. ఆ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు క్షమాపణ కలుగుతుంది. ఆ సిలువ దగ్గర కన్నీటి పర్యంతమైనప్పుడు శత్రువులు సైతం మిత్రులైపోతారు. హేరోదు, పిలాతు సిలువ దగ్గరే కదా సమాధాన పడింది. మనం సిలువ చెంతకు రాలేకపోతున్నాం. మనము ప్రీఆక్యుపైడ్గా ఉన్నాం. ఇదివరకే మనము నింపబడి ఉన్నాం కనుక ప్రభు నింపడానికి చోట్లేదు. మనం ఎప్పుడైతే ఖాళీ చేసుకుంటాం, ఖాళీ అయినటువంటి స్థితిలోనికి వస్తామో అప్పుడే కదా ప్రభు మనం నింపేది. అందుకే పెద్ద కుమారుడులాగా మనం కూడా ఏమంటున్నామంటే ఈ నీ కుమారుడు అంటున్నాం, కానీ ఈ నా సహోదరుడు అనలేకపోతున్నాం.